అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్. సో టైం వచ్చి అరౌండ్ 7:03 అవుతుంది. ఏమో ఈ మధ్య వాకింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. కానీ ఈసారి మార్నింగ్ స్టార్ట్ చేశాను. ఏమో 2-3 డేస్ నుంచి లైక్ పొద్దున్న మెలకు వచ్చేస్తుంది ఒక 6:30 ఆ టైంకి. సో యాక్చువల్లీ వాకింగ్ నిన్నే స్టార్ట్ చేశాను 2-3 డేస్ నుంచి. ఇవాళ తర్వాత నుంచి ఇక్కడ చెన్నైలో చలి కూడా కొద్దిగా ఎక్కువైంది. అందుకే అనుకుంటా తెలీదు, సాయంత్రం తొందరగా నిద్ర వస్తుంది, పొద్దున తొందరగా మెలకు వస్తుంది. అయినా కొంచెం బద్ధకం అయితే ఉంటుంది. సర్లే అది కొంచెం పోయినట్టు ఉంటుంది అని చెప్పేసి మార్నింగ్ స్టార్ట్ చేశాను. నిన్నటి నుంచే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. పార్క్ వచ్చేసాం. ఇదే ఇక్కడ రౌండ్ స్టార్ట్ చేయాలి. వాకింగ్ అయిపోయింది, మళ్ళీ ఇంటికి వెళ్తున్నా. వెదర్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఇంటికి వచ్చాను. సో ఇప్పుడు టిఫిన్ చేసుకోవాలి. ఏం లేదు, టిఫిన్ ఏం పెద్ద జనరల్గా నేను ఓట్స్ బ్రెడ్ అంతే. టిఫిన్ వచ్చేసి జనరల్గా అంతే ఉంటుంది. కానీ ఇవాళ ఓట్స్లో కొంచెం డిఫరెంట్గా ట్రై చేయబోతున్నాను. అంటే ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు, నేను ఎక్కడ చూడలేదు. ఇది మిల్క్, పాలు, అదే మామూలుగా చేసినట్టే పాలల్లో ఇది ఓట్స్ వేసాను. సో ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్ అంటే ఏంటంటే అది కొత్తగా ట్రై చేద్దాం అన్నాను కదా, ఇది కాఫీ అనమాట. ఇందులో కాఫీ వేస్తే ఎలా ఉంటుంది అని. అంటే జనరల్గా ఓట్స్ చప్పగా ఉంటాయి కాబట్టి ఇలా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేస్తూ ఉండాలన్నమాట. కానీ ఇంతకుముందు కొన్ని యాక్సిడెంటల్గా ట్రై చేశాను కాలేజీలో ఉన్నప్పుడు. అవన్నీ బాగా వర్కౌట్ అయినాయి అనమాట. ఆ రెసిపీస్ కూడా మీకు కావాలంటే చూపిస్తాను ఎప్పుడైనా తర్వాత. ఇప్పుడు కాదు, అన్నీ ఒకటే రోజు చేయలేం కాబట్టి. సో ఓట్స్లో కొద్దిగా కాఫీ వేసేసి కలిపేసి కాసేపు ఇది వండాలి అన్నమాట. సో వండితే కొంచెం క్రీమీగా వచ్చింది. సో అంటే ఊరికే నార్మల్గా వేడి పాలల్లో వేసుకుంటే ఎలా ఉంటుంది అంటే అవి గట్టిగా ఉంటాయి. సో అందుకని నేను వండుతాను. కొంతమంది వచ్చేసి నానబెట్టుకుంటారు, లైక్ పాలల్లో వేసేసి ఫ్రిడ్జ్లో వేసి కూడా పెట్టుకుంటారు. బట్ నాకు ఎందుకు వేడిగా ఉంటే ఓట్స్ బాగా, అంటే ఓట్స్ వేడిగా ఉంటే బాగుంటాయి. అది ఇప్పుడు వెదర్ కూడా చల్లగా ఉంది. సో రెడీ అయిపోయింది. సో తిన్నాక చెప్తాను ఇది ఎలా ఉందనేది. తిన్నాక చెప్తాను ఎలా ఉందనేది. ఇందులో యాక్చువల్గా కొంచెం స్వీట్ కోసం నేను కొద్దిగా బెల్లం పౌడర్ వేస్తున్నాను. కాఫీలో కూడా బెల్లం పౌడర్ బాగుంటుంది. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. కాఫీతో చక్కెర బదులు బెల్లం పౌడర్ వేసుకోవచ్చు. అంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, బట్ బెల్లం అయితే గడ్డలాగా ఉంటుంది కదా, అది తురుముకుంటూ ఉండాలని చెప్పేసి పౌడర్ అయితే ఈజీగా ఉంటుంది. ప్యాకెట్ నుంచి కట్ చేసేసి వేసేసుకోవచ్చు. బాగా వేడిగా ఉంది. టేస్ట్ అయితే బాగుంది. ఏం లేదు, కాఫీలోనే ఉంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది అంతే. కొంచెం జిగురుగా ఉంది కాఫీ, ఇది ఓట్స్ వేసినందువల్ల. కానీ బాగుంది, ట్రై చేయొచ్చు ఇలాగా. అంటే ఎప్పుడు ఆ ప్లెయిన్ ఓట్స్ కాకుండా ఇలా ట్రై చేయొచ్చు. నేను ఇదే ఫస్ట్ టైం అంటే మామూలుగా కాఫీ తాగుతాం కదా, అందులో ఓట్స్ వేసుకుంటే ఎలా ఉంటుందని. బాగుంది. యాక్చువల్లీ 2 days బ్యాక్ నేను ఒక వీడియో చూశాను యూట్యూబ్లో, లైక్ న్యూ ఇయర్ తర్వాత 2nd or 3rd, నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు. ఆ వీడియో టైటిల్ వచ్చేసి వాట్స్ యువర్ బకెట్ లిస్ట్ అని ఉంది. ర్యాండమ్ యూట్యూబ్ వీడియో అనమాట. ఏంటి విచిత్రంగా బకెట్ లిస్ట్ అని ఉంది, అసలు బకెట్ ఏంటి లిస్ట్ ఏంటి అని నేను లైక్ సో చూస్తే ఏంటంటే కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. సో ఐ జస్ట్ వాంట్ ట్రై దిస్ ఇయర్. సో ఏం లేదు, బకెట్ లిస్ట్ అంటే మనం లైఫ్లో చేయాలనుకున్న పనులన్నీ ఒక లిస్ట్ రాసుకొని, ఒక బుక్లో ఒక లిస్ట్ రాసుకొని వాటిని కంప్లీట్ చేయడం అనమాట. అదే సింపుల్, అదే బకెట్ లిస్ట్. సో అది ఇయర్ ట్రై చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు రెజల్యూషన్స్ అన్నీ చాలామంది తీసుకుంటారు, నేను తీసుకునేవాడిని. బట్ అవి ఏంటంటే లైక్ నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ నాకు గుర్తులేదు, కానీ నేను అవి తీసుకోవడం స్టాప్ చేస్తాను. ఎందుకంటే న్యూ ఇయర్ రోజు మనం తీసుకుంటాం లైక్ న్యూ ఇయర్ నుంచి ఇది చేయాలి, అది చేయాలి, అది పొడి చేయాలి, ఇది పొడి చేయాలని. బట్ మ్యాక్సిమం ఒక 1 month చేస్తామేమో. దాని తర్వాత అదంతా ఇంకా మర్చిపోయి యాజ్ యూజువల్ నార్మల్ లైఫ్ అన్నమాట. సో ఎందుకు తీసుకోవడం అనవసరంగా చేయనప్పుడు టైం బొక్క అని ఇంకా తీసుకోవడం మానేశాను అనమాట. బట్ ఈ వీడియో చూసిన తర్వాత కొంచెం కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా,
ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. లైక్ బకెట్ లిస్ట్ అంటే ఏదైనా ఉండొచ్చు, అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను. కొంతమందికి బైక్ రైడింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కొంతమందికి ఎలా ఉంటాయి అంటే లైక్ గోల్స్, లైఫ్లో ఒక్కసారైనా లైక్ బైక్ మీద కాశ్మీర్ వెళ్ళాలి, లేదంటే ఫ్రెండ్స్తో కానీ సోలోగా కానీ లైక్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాలి బైక్ రైడ్స్ మీద. ఇప్పుడు యూట్యూబ్లో కూడా చూస్తున్నాం, చాలామంది బైక్స్ మీద లద్దాఖ్ వెళ్తున్నారు, యూరోపియన్ కంట్రీస్, కొంతమంది అయితే అమెరికా వరకు కూడా వెళ్తున్నారు. సో అది ఇంట్రెస్ట్ అయ్యి ఉండొచ్చు. లేదంటే బిజినెస్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ ఈ ఇయర్ నేను కొత్తగా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి, స్టార్టప్ పెట్టాలి, అలాంటిది కూడా అయ్యి ఉండొచ్చు. లేదంటే నేను కొత్త వెబ్సైట్ ఏదైనా డిజైన్ చేయాలి, అలాంటి ఏదైనా ఉండొచ్చు. ఈ బకెట్ లిస్ట్లో ఐటమ్స్ అనేవి పర్సన్ టు పర్సన్ కూడా వేరీ అవుతూ ఉంటాయి. అందరికీ ఒకటే ఉండాలని కూడా రూల్ ఏం లేదు కాబట్టి ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళది. నేను కొన్ని రాసుకున్నాను, అవి అందులో కొన్ని చెప్తాను. లైక్ అట్లీస్ట్ 10 books అయినా చదవాలి ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ ట్రావెలింగ్ ఏం చేయలేదు, సో అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా ఎక్కడికైనా వెళ్ళాలి. లైక్ 1 or 2 weeks, 2 weeks సోలో ట్రావెలింగ్. అండ్ 5 sketches ఏదైనా గీయాలి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి 1000 subscribers రావాలి. ఏదైనా కొత్త కోర్స్ ఏదైనా నేర్చుకోవాలి. అండ్ ఈ కొన్ని అంటే నేను ఒక 10 or 12 రాసుకున్నాను. నా బకెట్ లిస్ట్ నాకే సరిగ్గా గుర్తులేదు. 10 or 12 రాసుకున్నాను నేను ఒక బుక్లో మర్చిపోకుండా. సో మీరు ఏదైనా రాసుకోండి, లైక్ ఒక బుక్లో కానీ, లేదంటే మీరు ఫోన్లో కూడా రాసి వాల్పేపర్ లాగా కానీ, స్క్రీన్ సేవర్ లాగా కానీ పెట్టుకోవచ్చు, లేదంటే వాల్ కంటించుకోవచ్చు. ఏదైనా లైక్ మనకు ఒక రిమైండర్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చేయాలని. యాక్చువల్లీ ఆ వీడియోలో నేను చూసింది వచ్చేసి వాడు లైఫ్ టైమ్గా చెప్పాడు. బట్ లైఫ్ టైం అంటే లైక్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. సో ఎప్పుడు ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు. కాబట్టి లైక్ 1 year at a time కూడా మనం చేసుకోవచ్చు. నేను రాసుకున్న లిస్టులో వచ్చేసి లైక్ ఇప్పుడు అట్ ప్రజెంట్ నేను చెన్నైలో ఉన్నాను. సో ఈ ప్లేస్లో ఈ టైంకి నేనేం చేయగలుగుతాను అనుకున్నది మాత్రం నేను రాసుకున్నాను. సో అది మీ లిస్ట్లో అది మీ ఇష్టమైనవి రాసుకోవచ్చు. సో లైక్ ఇట్ మైట్ బి ఎనీథింగ్, లైక్ ఫినాన్స్, లేదంటే కెరియర్, ప్రమోషన్స్, లేదంటే కొత్త ఇల్లు కొనుక్కోవాలని కానీ, కొంతమందికి డ్రీమ్స్ ఉంటాయి. సో ఏదైనా రాసుకుని వాటిని అచీవ్ చేయొచ్చు. సో ఈసారి నేను కొన్ని రాసుకుని దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇది కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, ట్రై చేద్దామని. మీరు కూడా ట్రై చేయండి, లైక్ మీరు రాసుకోండి. ఎందుకంటే మన ఇంట్రెస్ట్ మీద కాబట్టి, అంటే మనం చేయాలనుకున్నాయి కాబట్టి ఆ ప్రాసెస్ టైంలో కూడా మనకు చాలా హ్యాపీనెస్ వస్తుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఒకవేళ అది సక్సెస్ అవ్వకపోయినా అట్లీస్ట్ మనం ట్రై చేసే మన సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది. దీని మీద ఒక రివ్యూ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఎండ్ ఆఫ్ ద ఇయర్లో. ముందు అయితే అప్పుడు దాని సంగతి అది చూడొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి లైక్ నేను ఇప్పుడు వరకు చేసిన వీడియోస్కి రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ఇట్. లైక్ 100 views అంటే మామూలు వ్యూస్ కాదు, చాలా నా విషయంలో లైక్ ఇట్స్ వెరీ బిగ్. ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బీ హ్యాపీ. Bye.